హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎక్స్పర్ట్ అవర్. నేను ప్రహర్షిణి. ఫిబ్రవరి 14 అనగానే అందరికీ ఠక్కుని గుర్తొచ్చేది ప్రేమికుల దినం. మరి ప్రేమికుల రోజున ఒక విషాద ఘటన జరిగింది. అది దేశం అంటే ప్రేమ ఉన్నవారికి మాత్రమే గుర్తుంటుంది. అదే పుల్వామా దాడి. పుల్వామా దాడిలో చాలామంది సోల్జర్స్ కళ్ళ ముందే చనిపోయారు. యావత్ భారతావని కన్నీరు మున్నీరుగా విలపించిన రోజు ఫిబ్రవరి 14. మరి ఆ ఘటనను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. దేశం పట్ల ప్రతి ఒక్కరికి బాధ్యత ఎంతవరకు ఉండాలి, ప్రాణాలకు తెగించి అక్కడ దేశ సరిహద్దుల్లో నిలబడ్డటువంటి ఆ జవాన్లను ఎంతవరకు మనం గుర్తు చేసుకుంటున్నాం, వారి కోసం మనం ఏం చేస్తున్నాం, ఏం చేయాలని వాళ్ళు ఆశిస్తున్నారు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. మరి ఈరోజు ఎక్స్పర్ట్ అవర్లో మనతో పాటు రిటైర్డ్ మేజర్ జనరల్ నందరాజు శ్రీనివాసరాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. జై హింద్. జై హింద్ అండి. చాలా బాధగా ఉంది. పుల్వామా ఘటన గుర్తు చేసుకోవాలి అంటే నిజంగా చాలా దారుణం, అత్యంత దారుణంగా ఆ ఘటన ఆ రోజు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించిందని చెప్పాలి. భారతావని చలించిపోయింది, కన్నీరు మున్నీరుగా విలపించింది. ఎందుకు అలా ఆ ఘటన అలా జరిగింది అంటే ఏం చెప్తారు? అంటే సెక్యూరిటీ సరిగా చూసుకోలేకపోయామా? మన లోపం ఎంతవరకు ఉంది? అంతమంది జవాన్లను ఎలా మనం మిస్ అయ్యాం? దాదాపుగా 40 మంది వరకు సిఆర్పిఎఫ్ జవాన్లు ఆ ఘటనలో మృతి చెందారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? జమ్మూ కాశ్మీర్లో చాలా సైన్యం, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ దళాలు ఉన్నాయి. జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ కూడా ఉంది. అక్కడ పాకిస్తాన్ స్పాన్సర్డ్ టెర్రరిస్ట్ మన భారత భూభాగంలో వచ్చి హింటర్లాండ్లో మన సైనికుల మీద దాడి చేస్తున్నారు, మన సివిలియన్స్ మీద దాడి చేస్తున్నారు, మన ప్రభుత్వ సంస్థల మీద కూడా దాడి చేస్తున్నారు. అవన్నీ న్యూస్లో మీరు చూస్తూనే ఉంటారు. దాన్ని రక్షించుకోవడానికి, వాళ్ళని తిప్పికొట్టడానికి కొన్ని లక్షల మంది అక్కడ డిప్లాయ్ అయి ఉన్నారు, వివిధ ఫోర్సెస్ వాళ్ళు. దాంట్లో భారత సైన్యం, భారత వాయుదళం, నౌకా విభాగం, ఇవి మన డిఫెన్స్ ఫోర్సెస్ నుంచి. అది కాకుండా హోమ్ మినిస్ట్రీ కింద వచ్చే సిఏపిఎఫ్, సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, వీళ్ళు బిఎస్ఎఫ్, వీళ్ళు ఉన్నారు. కొంతమంది కమాండోసు, మార్కోసు, వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. ఆర్ఆర్, రాష్ట్రీయ రైఫిల్స్, వీళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ ఒక పద్ధతిగా, ఒక ప్లాన్ వేసి, ఒక స్ట్రాటజీ కింద ఆపరేషన్స్ చేస్తూ ఉన్నాం. మీరు అడిగింది ఇన్ని చేసినా కూడా ఒక ఘటన ఎట్లా అయింది అనేది. మన జేఈఎం అంటే జైషే మొహమ్మద్ అక్కడ పాకిస్తాన్లో నుండి ఎన్నో ఆతంక ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాటికి ఐఎస్ఐ సపోర్ట్ చేస్తుంది. వాళ్ళు ఎప్పుడూ ఇండియన్ కాశ్మీర్లో, జమ్మూ కాశ్మీర్లో ఏదో ఒకటి చేయాలి అని చెప్పి, విధ్వంసం కలిగించాలని వాళ్ళు ప్లాన్ చేస్తుంటారు. మనం ఎలా మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలని, వాళ్ళని తిప్పికొట్టాలని మనం ప్లాన్ చేస్తూ ఉంటామో, వాళ్ళు అంతే ఇదిగా వాళ్ళు చేస్తూ ఉంటారు, మనల్ని ఎలా హాని కలిగించాలి అనేది. అటువంటి కొన్ని సంఘటనలలో ఒక్కొక్కటి వాళ్ళది సక్సెస్ఫుల్ అవుతుంది, మెజారిటీని మనం తిప్పికొడతాం. అటువంటి సంఘటనలలో ఇది ఒకటి. దీంట్లో మనకి లోకల్ పాపులేషన్కి ఇన్కన్వీనియన్స్ జరగకూడదు అని. ఒకప్పుడు ఎప్పుడైతే ఈ తీవ్రవాదం బాగా పై ఎత్తులో ఉండిందో అప్పుడు మొత్తం సివిలియన్ మూమెంట్ ఆపేసేవాళ్ళు. ఈ డిఫెన్స్ ఫోర్సెస్ వెహికల్స్ కానీ, ఇది పోలీస్ బలగాలు వెళ్ళేటప్పుడు రోడ్ మొత్తం అంతా ఆపేసేవాళ్ళు. ఎవరు దానికి రావడానికి వీల్లేదు. కానీ దాని మీద ఈ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ గొడవ పెట్టడం కాలం కొద్దిగా తెరవడం మొదలుపెట్టారు. ఈ సిఆర్పిఎఫ్ కాన్వాయ్ జమ్మూ నుంచి కాశ్మీర్, శ్రీనగర్ వెళ్ళేది కానీ 70 కంటే ఎక్కువ వెహికల్స్ ఉన్నాయి. అంటే అది మీరు ఎంత పొడవో ఆలోచించుకోండి. అది వెళ్తున్నప్పుడు మధ్యలో ఒక ఇకో వ్యాన్ వచ్చి ఒక దాన్ని ఉద్దేశింది. అది సూసైడ్ అటాక్, సూసైడ్ బాంబర్. దాంట్లో ఇది 3000 kgs ఆర్డిఎక్స్ ఫిల్ చేసి ఉంచారు. దానివలన ఆ బస్లో ప్రయాణిస్తున్న వాళ్ళందరూ దురదృష్టవశాత్తు చనిపోయారు. సో ఇటువంటి సంఘటనలు దాన్ని మనం ప్రివెంట్ చేయలేమా అనేది
ఇది వార్ లైక్ సిచ్యువేషన్. వార్లో వాళ్ళు మనల్ని కొట్టచ్చు, మనం వాళ్ళని కొట్టచ్చు. కానీ సక్సెస్ఫుల్గా మనం వాళ్ళని ఎన్నో ఇటువంటి ప్రయత్నాలని ఆపాం. కానీ ఇది ఆపలేకపోయాం. దాని గురించి NIA ఇన్వెస్టిగేషన్ చేసింది. దాంట్లో తెలిసింది ఏంటంటే ఆ ఒక్కడు ఎవరైతే సూసైడ్ బాంబర్ ఉన్నాడో వాడికి హెల్ప్ చేయడానికి లోకల్ పాపులేషన్లో కొంతమంది ఉన్నారు. మొత్తం 19 మంది ఎంతో అక్యూజ్డ్గా డిక్లేర్ చేశారు. 1800 పేజీలు 18 పేజీల ఇది ఛార్జ్ షీట్ వాళ్ళు ఫైల్ చేశారు. దాంట్లో తెలిసింది ఏంటంటే దీనికి మాస్టర్ మైండ్ ఇది మసూర్ అహ్మద్, అక్కడ JEM చీఫ్, వాళ్ళ తమ్ముడు ISIతో కలిపి ఆ RDXని మన భూభాగంలోకి తీసుకురావడం, దాన్ని స్మగిల్ చేసి తీసుకురావడం, ఇక్కడ ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్ కనెక్ట్ చేయడం, వీళ్ళకి హెల్ప్ చేయడం, ఇవన్నీ ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్ హెల్ప్ చేశారండి. అటువంటి పరిస్థితుల్లో మనం కొంచెం ఎక్కువ చర్య తీసుకుంటే, కఠినాత్మక చర్య తీసుకుంటే గగ్గోలు పెట్టేస్తారు. అంతా శాంతంగా ఉంది, ఎందుకు ఇలా మమ్మల్ని ఇది చేస్తున్నారని. అది కంటిన్యూస్గా విజిలెన్స్ ఉండాలి, ప్రతి ఒక్కళ్ళ మీద కన్నువేసి ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది పోలీస్ వాళ్ళకి తెలియాలి. పోలీస్ అంటే వాళ్ళని రక్షించే వాళ్ళకి. ఇటువంటి పరిస్థితుల్లో అది జరిగిందండి. దాన్ని ఆపడానికి దానికి మనం ఏం చేసాం, మన రియాక్షన్ ఏమిటి? వాళ్ళు ఎవరైతే మన మీద దాడి చేశారో ప్రతీకారం తీసుకోవాలి. వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్క జవాన్ ఫ్యామిలీకి మనం ఆన్సర్ చెప్పాలి. దానికి జవాబుగా మన భారత ప్రభుత్వం బ్రహ్మాండమైన చర్య తీసుకుంది. మనం ఎలా చేయగలము, ఏం చేయగలము అని క్యాబినెట్ కమిటీ ఆఫ్ సెక్యూరిటీలో అడిగారు. మీ ఆప్షన్స్ ఏమిటి, ఏమేం చేయగలము? అక్కడ ఉన్న హెడ్స్ ఆఫ్ సర్వీసెస్, ఆర్మ్ ఫోర్సెస్, ఇంటెలిజెన్స్, రా, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, డిఫెన్స్ మినిస్టర్, వీళ్ళందరూ MEA వీళ్ళందరూ ఉన్నారు. యుద్ధానికి వెళ్ళగలమా? మనం ఏమైనా చేస్తే యుద్ధం అవుతుందా? యుద్ధానికి మనం రెడీగా? మరి ఇన్ని యాంగిల్స్ ఆలోచించి కానీ చేయాలి. ఏం చేయాలి? ప్రతీకారం తీసుకోవాలి. ప్రతీకారం త్వరలో తీసుకోవాలి, దాన్ని ప్రొలాంగ్ చేయలేము. అటువంటి పరిస్థితుల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఈ పని అప్పగించారు. ప్లాన్ చేసి మీరు డిస్ట్రాయ్ చేయాలి అని చెప్పి. దానికి ఇంటెలిజెన్స్ కావాలి. టార్గెట్స్ ఏమేమి, మనకి ఏ టార్గెట్స్ మీద వేస్తే వాళ్ళకి తెలిసొస్తుంది, మీరు ఇది చేశారు, ఇంకా ముందు ఇటువంటి మీరు మా వైపు కన్నెత్తి చూస్తే మేము కన్నుని పొడి చేస్తాం, వాళ్ళకి భయం కలగాలి. అందుకని వాళ్ళు కొన్ని టార్గెట్స్ని స్టడీ చేసి ప్రొఫెషనల్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, మిగతా డిఫెన్స్ సర్వీసెస్ వీళ్ళందరూ కలిసి కొన్ని టార్గెట్స్ని ఎంపిక చేసుకున్నారు. దాంట్లో ఒకటి బాలాకోట్. అది JEMది చాలా పెద్ద ట్రైనింగ్ స్థావరం. దాంట్లో కనీసం 300 మంది అక్కడ ఉంటారు. దాని మీద చూసి వాళ్ళు అక్కడ ఉన్నారా, ఇదంతా ఇంటెలిజెన్స్ అంతా గ్యాదర్ చేశారు. ఇవన్నీ కన్ఫర్మ్ చేసుకొని ప్లాన్ చేసుకొని వాటి మీద దాడి జరిపారు. దాడికి మనం మామూలుగా ఎయిర్ ఫోర్స్ వేరే కంట్రీ లోపలికి వెళ్ళిపోవడం అనేది అంత ఈజీగా జరిగే పని కాదు. వాళ్ళకి ఎయిర్ డిఫెన్స్, మనకెట్లా అయితే ఎయిర్ డిఫెన్సెస్ ఉన్నాయో వాళ్ళకి ఎయిర్ డిఫెన్సెస్ ఉన్నాయి. మన ఎయిర్ క్రాఫ్ట్ వాళ్ళ సరిహద్దు ప్రాంతాలకు వస్తే వెంటనే వాళ్ళ F-16s టేక్ ఆఫ్ అవుతాయి. కానీ దీంట్లో కూడా మన చాణక్య నీతి నేర్పించినట్టు వాళ్ళని ఎటో చూపించి మేము ఎటువైపో వెళ్తున్నాము అని చెప్పి ఇంకటో మభ్యపెట్టి ఇంకో దగ్గరికి వెళ్ళి చేయడం అయింది. అట్లాంటిది హింటర్లాండ్లోంచి టేక్ ఆఫ్ చేసి మిడ్ ఎయిర్ రీఫ్యూయలింగ్ చేసి ఆ స్థావరాన్ని కొట్టి 20 నిమిషాల్లో వెనక్కి వచ్చేసారు. అండ్ దెర్ వాజ్ అబ్సల్యూట్లీ నో లాస్. సర్జికల్ స్ట్రైక్ అయింది. అప్పుడు దాన్ని ఒప్పుకోవద్దా, వాళ్ళ మీద అయిందని చెప్పాలా, కాలేదని చెప్పాలా, కన్ఫ్యూజ్డ్. అది తెల్లవారుజామున 26th 3:30 అది మనం ఇండియన్ గవర్నమెంట్ చెప్పింది, వి వెంట్ ఇన్ ఫర్ అండ్ స్ట్రైక్. ఎందుకు మనం మిగతా వాళ్ళకు కూడా చెప్పాలి కదా, వేరే దేశంలోకి చొచ్చుకొని వాళ్ళని కొట్టి వాళ్ళని ధ్వంసం చేసి వచ్చామంటే ఇట్ వాజ్ ఇన్ సెల్ఫ్ డిఫెన్స్. ఓన్లీ టెర్రరిస్ట్ క్యాంప్స్ వర్ అటాక్డ్ అండ్ వీ హ్యావ్ నో ఇంటెన్షన్
టు హిట్ ఎట్ ది మిలిటరీ టార్గెట్స్. అది MEA వాళ్ళు భారత గవర్నమెంట్ క్లియర్గా చెప్పింది. అవును. అంటే దాన్ని యుద్ధంలోకి ఎక్స్కలేట్ చేయకుండా ఉండడానికి. ఎందుకంటే యుద్ధానికి వెళ్ళడం అనేది మన సైన్యం ఒకటే కాదు, మొత్తం దేశం వెళ్ళినట్టు. మన మీద ప్రెషర్స్ మిగతా దేశాల నుంచి కూడా వస్తాయి. అటువంటప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ ప్రజలకు చెప్పాలి కదా, ఏవో చేశామని చెప్పి. 27th వాళ్ళు స్ట్రైక్ చేయడానికి జమ్మూ రజౌరి అటు సైడ్ వచ్చారు. కానీ ఆ లోపల మన అభినందన్ ఇది MiG-21తోని టేక్ ఆఫ్ చేసుకొని వాళ్ళని డాగ్ ఫైట్లో వాళ్ళని తరిమి కొట్టి వాళ్ళని ఒక F-16 కూల్చి తనకి తగలడం వలన తను పారాషూట్ వేసుకొని కింద ల్యాండ్ అయినప్పుడు అక్కడ వాళ్ళ దేశంలో ల్యాండ్ అయ్యాడు కాబట్టి వాళ్ళని క్యాప్చర్ చేశారు. తర్వాత మన MEA పొలిటికల్ లీడర్షిప్, ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ ఇంటర్వెన్షన్తో ఆయన్ని తీసుకొచ్చాం. ఇట్ వాస్ ఎ గ్రేట్ సక్సెస్ అండి. దట్ ఈస్ ది ఫస్ట్ టైం ఇటువంటి రియాక్షన్, వాళ్ళకి ఇంత దారుణంగా మనం రియాక్షన్ చేస్తాము, వాళ్ళని నాశనం చేస్తామని తెలిసొచ్చిందండి. వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాళ్ళుగా మనం చేస్తున్నాము, 1987-86 నుంచి చేస్తున్నాము, వీళ్ళు ఏమీ చేయరు, ఊరికనే ఖండిస్తారు అంతే అనుకున్నారు. కానీ ఇటువంటి చర్యకి పాల్పడతారని వాళ్ళు ఊహించలేదు. అది చేసి మనం ప్రపంచ స్థాయిలోనే మనం గర్వకారణంగా, ఈ యాక్షన్ మనకి గర్వకారణం. దానివలన భారతీయులందరికీ కూడా ఇది ప్రతీకారం తీసుకున్నాము అని గర్వించదగిన విషయం అండి. ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి, ఏంటి భారత్ ఇంత పెద్ద ప్రతీకార చర్య చేసింది అని. నిజంగా గర్వించదగ్గ విషయం. ఈ 40 మంది CRPF జవాన్లు ఎవరైతే మరణం పొందారో వారి కుటుంబాలు ఈ ఘటనని ఎలా తీసుకున్నాయి? వాళ్ళు పిల్లలకి నాన్న చనిపోయారు, వైఫ్కి, హస్బెండ్, తల్లిదండ్రులకి సన్ పోయాడు. ఇవి ఏ ఫ్యామిలీలో అయినా చాలా ఇది విషాదకరమైన. కానీ ఒక విధంగా చేయాలంటే భారతదేశం సంరక్షణలో వాళ్ళ కొడుకు, హస్బెండ్, తండ్రి ప్రాణాలని అర్పించాడు. ఇది ఒక గర్వకారణం. దేశం కోసం ప్రాణాలు అర్పించారు కాబట్టి ఆ ఫ్యామిలీ గర్వించదగిన విషయం. ఎందుకంటే మన దేశ రక్షణ కోసం ఎంతోమంది సైనికులు, మన పోలీస్ బలగాలు ఎంతో ఇది కృషి చేసి వాళ్ళ ప్లేస్ ఆఫ్ బర్త్ నుంచి దూరంగా వెళ్ళి మనల్ని రక్షిస్తున్నాయి. రక్షించడం ఎవరి నుంచి? ఇది విదేశీ వీళ్ళ పాకిస్తాన్ వాళ్ళు కానీ, లోకల్ టెర్రరిస్ట్ కానీ, వీళ్ళ నుంచి. అప్పుడు మనకి దెబ్బ తగులుతుంది, మనం చావచ్చు కూడా, అది కూడా మాకు తెలుసు. కానీ మనం చావకుండా వాళ్ళని చంపడం అనేది మాకు నేర్పిస్తారు, అది కూడా గర్వకారణం. కానీ ఇది విషాదకరమైన ఘటన, జరగకుండా ఉండాల్సింది. కానీ దానికి ప్రతీకారం మటుకు మనం తీసుకున్నామండి. ఆ ప్రతీకార చర్యకు ఈ కుటుంబాలు ఎలా ఫీల్ అని అంటారు? నిజంగా చాలా సంతోషించుంటారు, వాళ్ళు గర్విస్తారు. ఎందుకంటే మనం ఎక్కడైనా కూడా మనకి ఎవరన్నా దెబ్బ కొడితే వెంటనే దెబ్బ కొట్టాలనిపిస్తుంది. కానీ వాడు బలవంతుడైతే వాడిని దెబ్బ కొట్టే ముందు 2-3 ఇంకా మనం చేర్చుకోవాల్సి వస్తుంది, కరెక్ట్ టైమింగ్ చూసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైనా మిలిటరీ యాక్షన్ తీసుకోవాలి అంటే దాన్ని ఎన్నో విధాలుగా ఆలోచించాల్సి వస్తుంది. ఇది ఒక్కళ్ళే వెళ్ళి కొట్టేస్తాను అని చేయలేదు. అందుకని భారతదేశం మంచి రియాక్షన్ ఇచ్చిందండి, దేశం మొత్తం కలిసి. ఈ పుల్వామా దుర్ఘటన భారతదేశాన్ని ఐకమత్యం పెంచింది. మనకి ఎవరన్నా మన వైపు కన్నెత్తి చూస్తే వాళ్ళకి గుణపాఠం చెప్తాము అని చెప్పేలా వాళ్ళకి తెలిసొచ్చేలా చెప్పింది. వాళ్ళు 300 మంది కంటే ఎక్కువ మంది ట్రైనింగ్ వాళ్ళు టెర్రరిస్ట్ చచ్చిపోయారు అక్కడ. వాళ్ళకి కూడా తెలియదు ఎట్లా వచ్చిందనేది. అటువంటిది ఇటువంటి చర్యలకి పాల్పడద్దు అని చెప్పి పాకిస్తాన్ వాళ్ళ ISIకి, వాళ్ళు పెంపొందించుకుంటున్న ఈ JEM లాంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి గుణపాఠం అండి. ఇది మిలిటరీ వర్షన్. ఓకే, నాకు ఒక చిన్న అనుమానం, ఒక చిన్న విషయం అడుగుతాను. ఇప్పుడు అక్కడ
కొన్నిసార్లు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, బోర్డర్లో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, కొన్ని ప్రాంతాలు యుద్ధాలు జరుగుతుంటాయి. ఇలాంటిదే ఒక ఘటన మనకి ముంబై దాడులు జరిగినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అన్నది కొన్ని లైవ్ కవరేజ్లు చూస్తూ ఉంటాం. ఇక్కడ ఇలా జరుగుతుంది, అక్కడ అలా జరుగుతుంది చెప్తూ ఉంటారు. దాన్ని ఉగ్రవాదులు కూడా వాళ్ళకి పాజిటివ్ వేలో తీసుకుని వాళ్ళు దాన్ని యూజ్ చేసుకుంటారా? అవునండి, లైవ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు లైవ్ కవరేజ్ అనేది 26/11 బొంబాయి దాడుల్లో అది మనకి చాలా డిసడ్వాంటేజెస్గా ఉండిందండి. ఎందుకంటే వీళ్ళు లైవ్ టెలికాస్ట్ చేస్తున్నది మన భారతదేశీయ వాళ్ళే కాదు, పాకిస్తాన్లో ఉన్న వాళ్ళ హెడ్ క్వార్టర్స్లో ఐఎస్ఐ వాళ్ళ ఆపరేషన్స్ రూమ్ నుంచి వాళ్ళు చూస్తూ ఉన్నారు. వాళ్ళు టెర్రరిస్ట్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు. వీళ్ళు ఇక్కడ వస్తున్నారు, పైనుంచి ఇది స్పెషల్ ఫోర్సెస్ వస్తున్నారు. ఆ రోజుల్లో లైవ్ చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయం గురించి వివిధ రకాలుగా మాట్లాడుకోవడం జరిగింది. అది సేఫ్ కాదు కదా మన సెక్యూరిటీ. ఆల్ దీస్ సోల్జర్స్ ఎట్ రిస్క్. ఎన్ఎస్జీ కమాండోస్ ఎవరైతే ల్యాండ్ అవుతున్నారో వాళ్ళు ఏ బిల్డింగ్ మీద ల్యాండ్ అవుతున్నారు, ఎంత దూరంలో ఉన్నారు, ఎంతసేపట్లో ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఇవంతా ఇన్ఫర్మేషన్ కదా. మనం ఆ తాజ్లో ఉన్న ఎంతమంది టెర్రరిస్ట్ ఉన్నారో మనకు తెలియదు. మనకి అటువంటి ఇదే లేదు. అది ఎవళ్ళు వెళ్ళి చెప్తారు, ఎంతమంది ఉన్నారు, ఎక్కడ ఉన్నారు అనేది తెలియకుండా మనం లాంచ్ చేసేసాం. కానీ వాళ్ళకేమో మన బలగాలు ఎట్నుంచి చుట్టుముట్టాయి, ఎక్కడ ఉన్నారు అంతా లైవ్ టెలికాస్ట్ అవుతుంటే వాళ్ళకి చాలా అడ్వాంటేజెస్, కంటికి కనబడినట్టు చూపించేస్తున్నారు. దానివల్ల మన వాళ్ళు చనిపోయారు, మన సోల్జర్స్. సో మీడియా వాళ్ళు అంత ఎక్కువ దీంట్లో చూపించకూడదు. మిగతా కంట్రీస్లో కూడా వార్ జరుగుతున్నప్పుడు కొంత సమయం తర్వాత టెలికాస్ట్ చేస్తారు. వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత, ఆపరేషన్స్ క్లియర్ అయిన తర్వాత చెప్తారు. ప్లస్ కరెక్ట్గా ఏమైతోంది అనేది అక్కడి ఆపరేషనల్ బ్రీఫింగ్ చేయడానికి ఉన్న ఆఫీసరు, నామినేటెడ్ ఆఫీసరు వీళ్ళని తీసుకెళ్ళి ఎక్కడి దాకా తీసుకెళ్లాలో తీసుకువెళ్ళి చూపించి బ్రీఫింగ్ చేస్తాడు. అది కరెక్ట్ పిక్చర్ చెప్తాడు. మరి మనకి అలాంటి వ్యవస్థ అటువంటి ఇది లేదండి. అందుకని డిఫెన్స్ కరెస్పాండెంట్స్ కోర్స్ అని ఉంటుంది. దాంట్లో ఎవరైతే డిఫెన్స్ మ్యాటర్స్ని కవర్ చేస్తారో వాళ్ళకి మీ రెస్పాన్సిబిలిటీస్ ఏమిటి, మీరు ఎలా మాకు హెల్ప్ చేయగలరు డిఫెన్స్ ఫోర్సెస్కి, వాళ్ళ నుంచి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మీరు ఏమి చేయకూడదు, ఎంతవరకు వెళ్ళొచ్చు, ఎంతవరకు వేయకూడదు, ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు, క్లియరెన్స్ వచ్చేదాకా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేసరికి ఇంకొక విషయము, మన దగ్గర ఎన్ని యుద్ధ విమానాలు ఉన్నాయి, ఎన్ని ట్యాంకర్లు ఉన్నాయి ఏంటి అన్నది కూడా క్లియర్గా చెప్పేసి విజువల్స్తో పాటు మోడల్స్తో పాటు చూపించేస్తూ ఉంటారు కొన్ని సార్లు. అది ఎంతవరకు కరెక్ట్ అంటే సామాన్యులకు అనిపిస్తూ ఉంటుంది, అదే మన బలం ఏంటి అన్నది పక్క వాళ్ళకి చూపిస్తున్నారు ఏంటి, మన దగ్గర ఏవేవి ఉన్నాయో చూపించకుండా ఉంటే బాగుండేది కదా అని. దీనికి మించిన ఆయుధాలను శత్రు దేశాలు సమకూర్చుకునే అవకాశం ఉంటుంది కదా అని ఇక్కడ రెండు యాంగిల్స్ కనబడుతున్నాయి. మన బలం చూపించుకోవాలా, చూపించుకోకూడదా, ఏది బెస్ట్ అంటారు? దీంట్లో మనం మామూలుగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్లో కర్తవ్య పథ్ మీద మన సైనిక బలగాల వాళ్ళ శక్తిని చూపిస్తాం. దాంట్లో దీనికి గవర్నమెంట్ అప్రూవల్ ఉంటుంది, ఏమేమి చూపించాలి అనేది. ఇప్పుడు అగ్ని 3 చూపించామనుకోండి, మిగతా మనకి అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్లో అగ్ని 5 ఉందని, అగ్ని 6కి మనం చేస్తున్నామని, అది ఊహాగానాలు. అది ఉందా లేదా, ఎంతవరకు వచ్చింది అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు కానీ డిఆర్డిఓ వాళ్ళు చెప్పినప్పుడే అది కన్ఫర్మ్ అవుతుంది. మిగతావన్నీ ఊహాగానాలు. మనం ఏవైతే రిపబ్లిక్ డేలో చూపించామో అవన్నీ మొత్తానికి దేశానికి తెలియచ్చు. ఎవరైతే డిఆర్డిఓ వాళ్ళ సంస్థ డైరెక్టర్ కానీ వాళ్ళ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ కానీ ఏదైతే చెప్తాడో అవి అందరికీ తెలియచ్చు. ఏదైతే పబ్లిక్ డొమైన్లో ఉంటుందో అవి అందరికీ తెలియాల్సిన విషయాలు. మన దగ్గర అంత శక్తి ఉన్నది అని మనం గర్వించదగిన విషయం. దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి బ్రహ్మోస్ 2 చేస్తున్నాము, హైపర్సానిక్ మిసైల్ చేస్తున్నాము, రష్యాతో కలిసి మనం ఇంకా మంచి ఆయుధాలు తయారు చేస్తున్నాము. అవన్నీ న్యూస్లో వస్తాయి. అవి అఫీషియల్ సోర్సెస్ నుంచి వస్తే మనం నమ్మాలి, లేకపోతే అవి ఊహాగానాలని చెప్పుకోవాలి. మనం రీసెర్చ్ మనమే కాదు, మిగతా వాళ్ళు కూడా చేస్తున్నారు. మనకంటే మన నైబరింగ్ కంట్రీస్ కూడా వాళ్ళు చేయగలిగితే చేస్తున్నారు, చేయలేకపోతే వేరే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటున్నారు. అటు తెలియడం మనది డెమోక్రసీ కాబట్టి ఇన్ఫర్మేషన్ మీద బార్ అంతగా లేదు.
అంటే గవర్నమెంట్ ఏది రిలీజ్ చేస్తుందో అది పబ్లిక్ డొమైన్లో ఉంటుంది, అందరికీ తెలియచ్చు. అంతేగాని అంతకు మించి ఎక్కువ ఇన్వెస్టిగేషన్ చేసేసి ఓవర్గా ఇన్వాల్వ్ అయిపోయి అవునండి, రహస్యాలు మాత్రం ఎక్స్క్లూజివ్ గా చూపించుకోవాల్సిన అవసరం లేదు, చూపించకూడదు. ఎందుకంటే న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఉన్నాయి, అవి రిలీజ్ చేసి ఎప్పుడైతే ప్రధానమంత్రి కానీ రక్షా మంత్రి కానీ దాన్ని ఇది డిక్లేర్ చేస్తారో, దాన్ని భారతీయ నౌసేనకి సమర్పిస్తారో అది పబ్లిక్ ఇన్ఫర్మేషన్. అది ఏదో డెవలప్ అవుతోంది, ఎక్కడో డెవలప్ అవుతోంది, అవన్నీ మనకి అనవసర విషయాలు. దాని గురించి ఎక్కువ మాట్లాడితే దాని వచ్చే ఉపయోగం లేదు. దేశ రక్షణకు సంబంధించిన విషయాలని భద్రంగా సీక్రెట్ గా ఉంచాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడికి ఉంది. ప్రతి భారతీయుడు మాకు కూడా చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మీరు ఎక్కడ ఉన్నారు, ఏమిటి, ఏం చేస్తున్నారు, ఇవన్నీ ఈవెన్ ఫ్యామిలీస్ కూడా చెప్పకూడదు. ఆపరేషన్స్ కి వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము కూడా చెప్పాము. ఏ ఆపరేషన్ కి వెళ్తున్నారు, ఎంతమంది వెళ్తున్నారు, ఏమిటి చేస్తున్నాము, అది ఎవరికి చెప్పాము. ఇది ఇట్లానే కాకుండా ఎన్నో బలగాలు ఉన్నాయి సీక్రెట్లీ ఆపరేట్ చేసే వాళ్ళు. అందరికీ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చెప్పరు. డ్యూటీ మీద వెళ్తున్నాను అంతవరకే తెలుస్తుంది. ఈ పుల్వామా ఘటన టైంలో ఎన్ని సంస్థలు సపోర్ట్గా నిలబడ్డాయి, ఎంతమంది భారతీయులు సపోర్ట్గా నిలబడ్డారంటే ఏం చెప్తారు? ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? వీటిలో అండి నాకు తెలిసినంతవరకు ఐ స్టాండ్ ఫర్ నేషన్ అనే సంస్థ సౌత్ ఇండియాలో, నార్త్ ఇండియాలో అందరినీ కలిసి ఈ పుల్వామా ఘటన గురించి, మన దేశ రక్షణ గురించి, వాళ్ళ సరిహద్దుల ప్రాంతంలో పనిచేస్తున్న మన బలగాలను సపోర్ట్ చేయడానికి, పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావడానికి ఈ ఐ స్టాండ్ ఫర్ నేషన్ అనే సంస్థ చాలా ప్రయోజకంగా ఇది యాక్టివిటీస్ కొనసాగించిందండి. దాంట్లో నేను కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాను. నేను బొంబాయి వెళ్ళాను, కొన్ని టీవీ డిబేట్స్లో కూడా మాట్లాడాను. ఇటువంటివి ఇంకా ఎక్కువ కావాలి, ఎక్కువ అవగాహన కావాలి. మన స్టూడెంట్స్కి, యువతకి మన దేశ రక్షణలో ఏం జరుగుతోంది, ఎందరూ వాళ్ళ ప్రాణాలని కోల్పోతున్నారు, ఎవరి సాక్రిఫైస్ వలన మనము మన పనులు చేసుకోగలుగుతున్నామో అవి తెలుసుకోవాల్సిన విషయం యువతకి ఉంది, మన సిటిజన్స్కి ఉంది. కుటుంబాలు కూడా పిల్లలకి తెలియచేయాలి దేశ రక్షణ కోసం. ఆ కుటుంబాలు ఎవరైతే వాళ్ళ ఇది ఫ్యామిలీ మెంబర్స్ని కోల్పోయారో వాళ్ళకి చేయూతగా ఉండాలి. మన తెలుగు రాష్ట్రాల్లోనే ఒకళ్ళు చిత్తూరు జిల్లాకి చెందిన వాళ్ళు, ఒకళ్ళు ఖమ్మం జిల్లాకి చెందిన వాళ్ళు ఈ పుల్వామాలో పోయారు. ఆ ఫ్యామిలీస్కి గవర్నమెంట్ సపోర్ట్ ఏది ఇవ్వాలో అది ఇస్తుంది, కానీ యాజ్ సిటిజన్స్ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు, వాళ్ళ గ్రామం వాళ్ళు, వాళ్ళకి చేయూతగా ఉండాలి. మీ నాన్న చేసిన సాక్రిఫైస్కి మేమందరం, మా మొత్తం గ్రామం, మా మొత్తం జిల్లా మీతో పాటు ఉంది, మేము మీ కుటుంబ సభ్యులం అని చెప్పి వాళ్ళకి ఇది కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. వాళ్ళు చేసిన త్యాగానికి మనం ఎప్పుడు జోహార్లు అర్పించాలి. వాళ్ళని మన ఫ్యామిలీలో ఒక మెంబర్గా చూసుకోవాలి. అటువంటి ఇది ఎక్స్పోజర్ మన యువతకి ఉండాలి, దాంట్లో ఇంట్రెస్ట్ కల్పించాలి. ఇవి కల్పించాలి అంటే ఐ స్టాండ్ ఫర్ నేషన్ అండ్ అటువంటి మరిన్ని సంస్థలు, ఎన్జిఓస్, సివిల్ సొసైటీలో పనిచేయాలండి. ఇప్పుడు ఆర్మీలో వర్క్ చేస్తున్న వాళ్ళకి దేశం పట్ల చాలా భక్తి, భావం, గౌరవం, ప్రేమ అన్నీ ఉంటాయి. సామాన్యులకి వాళ్ళ బిడ్డల్లో కూడా అటువంటి దేశభక్తిని పెంపొందించేలా చేయాలి అంటే తల్లిదండ్రుల పాత్ర ఎలా ఉంటుంది? వాళ్ళు ఏం చేస్తే పిల్లల్లో దేశభక్తి పెరుగుతుందంటారు? మనం ప్రతిసారి గవర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తుంది, 15th ఆగస్ట్ కానివ్వండి, 26th జనవరి కానివ్వండి, ఇటువంటి ఇది మార్టియర్స్ డే, ఆర్మీ డే, ఇది అట్లాంటప్పుడు అవి ఎందుకు చేస్తున్నాము, దానివల్ల ఏమిటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏమిటి, మన దేశం ఎలా ప్రోగ్రెస్ చేస్తుంది, ఇవన్నీ పిల్లలకి పేరెంట్స్ చెప్పాలి. అటువంటి ఇది ఈవెంట్స్ టీవీలో వచ్చినప్పుడు కూర్చోబెట్టి వాళ్ళతో పాటు చూడాలి. అట్లానే స్కూల్స్లో, కాలేజెస్లో టీచర్స్, ప్రిన్సిపల్స్ వీళ్ళు ఇట్లాంటివి టీవీలో వచ్చినప్పుడు వాళ్ళకి కంపల్సరీగా చూపించాలి. అటువంటప్పుడు వీళ్ళకి తెలుస్తుంది. లేకపోతే కొన్నిసార్లు మనం హాస్యాస్పదమైన చూస్తూ ఉంటాం. ఇది ఢిల్లీలో
స్కూల్కి వెళ్ళే వాళ్ళని, కాలేజ్ గోస్ని వాళ్ళని షహీద్ భగత్ సింగ్ ఎవరంటే నాకు తెలియదు అంటారు. అంటే సల్మాన్ ఖాన్కి ఎంతమంది ఏం చేశాడు అంటే వెంటనే చెప్పేస్తారు. అట్లా వాళ్ళకి మిగతా వాటిల్లో ఉన్న ఇంట్రెస్ట్ మన దేశ రక్షణలో, దేశ ప్రగతిలో, దేశాన్ని పెంపొందించాలి అనే ఆ భావన కొద్దిగా తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. అటువంటిని పెంపొందించాలంటే ఈ ఎన్జిఓస్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, ఇటువంటి మీడియా ఛానల్స్ ఇవన్నీ ఇది నడుం కడితేనే వాళ్ళల్లో ఈ దేశభక్తి పెరుగుతుంది, వాళ్ళకి తెలుస్తుంది. శ్రీనివాసరావు గారు, చివరిగా ఈ పుల్వామా దాడిలో మరణించిన 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మనం ఎప్పుడైతే సర్జికల్ స్ట్రైక్ చేసి అక్కడ 300 మందిని చంపడం జరిగిందో ఆ ఘటనతో వారి ఆత్మలు శాంతించాయని అనుకోవచ్చా? అవునండి. అదే కాకుండా పాకిస్తాన్ కానీ అటువంటి మన దేశ ప్రగతికి విరుద్ధంగా ఉండే శక్తులు లోపల ఉండనివ్వండి, బయట ఉండనివ్వండి, వాళ్ళకి బుద్ధి చెప్పే విషయంగా చెప్పాం. దాని తర్వాత కూడా ఎన్నో రకాల చర్యలు తీసుకున్నామండి వాటిని ఆపడానికి. వాళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, వాటిని సీజ్ చేసాం. ఇంతకుముందు కొన్ని ఆర్గనైజేషన్స్ని అన్లాఫుల్ ఆర్గనైజేషన్స్గా డిక్లేర్ చేసేవాళ్ళం. దాన్ని మోడిఫై చేసి ఇండివిజువల్స్ని ఇది టెర్రరిస్ట్గా కూడా డిక్లేర్ చేస్తున్నాం. మిగతా దేశాలతోని వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్తోని చేయి కలిపి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం. సో దీనివలన ఇటువంటి ఘటన జరగకుండా ఉండడానికి ఎన్నో రెట్లు మన అలర్ట్నెస్, ఇంటెలిజెన్స్ ఆపరేటర్స్ రెడీగా ఉందండి. చివరిగా ఈ పుల్వామా ఘటనలో మృతి చెందినటువంటి కుటుంబాల ప్రజలకి ఏం చెప్తారు, అలాగే సమాజంలో ఉన్నటువంటి ప్రేక్షకులకి అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు? భారతదేశం మన దేశం, భారతదేశం ప్రోగ్రెస్ చేయాలి అనేది మనందరి ఇచ్ఛ, అభిలాష. దీనికి మనందరం ఏ త్యాగం చేసినా కూడా అది తక్కువే. మనకి వచ్చిన స్వాతంత్రాన్ని కాపాడుకోవడానికి ఈ సిఆర్పిఎఫ్ లాంటి ఇది బలగాలు, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, సిఏపిఎఫ్, స్టేట్ పోలీస్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, మీడియా, వీళ్ళందరూ చేస్తున్న పోరాటంలో భారతీయులు అందరూ కూడా వాళ్లకు తోచినంతగా హెల్ప్ చేయాలి. ఈ తోచినంతగా హెల్ప్ చేయడం అంటే ఏమిటి? ఏదన్నా అనుమానాస్పదంగా మీరు మాల్కి వెళ్ళారు, ఏదో సంథింగ్ ఈజ్ సస్పిషియస్, వెంటనే అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళకి చెప్పడం, దాని మీద యాక్షన్ తీసుకునేటట్టు చేయడం. ఎక్కడైనా ఏదైనా ఘటన జరిగితే ఇదేంటి మొబైల్ తీసి దాన్ని వీడియో షూట్ చేయకుండా ఇది అంబులెన్స్కి, పోలీస్ వాళ్ళకి వెంటనే ఇన్ఫార్మ్ చేయడం, ఏ ఎమర్జెన్సీ సర్వీసెస్కి అక్కడ హెల్ప్ చేయడం, అక్కడి నుంచి వాళ్ళు రావడానికి, అంబులెన్స్ రావడానికి దారి ఇవ్వడం, అక్కడ గాయపడ్డ వాళ్ళని హెల్ప్ చేయడం, ఇటువంటివన్నీ మన యువతలో, మన సమాజంలో ప్రతి ఒక్కరికి వాళ్ళకి మనసులో ఉండాలి. అట్లాంటప్పుడే మనం దేశం బలమైన దేశంగా మనం వృద్ధి చెందుతాము. వికసిత్ భారత్ 2047 కల్లా మనం కావాలి. మనందరం గర్వపడేలాగా ఉండాలి. మనం ఏం కోరుకొని మనం స్వాతంత్రం సంపాదించుకున్నామో అవన్నీ మనకి, మన పిల్లలకి, మన నెక్స్ట్ జనరేషన్కి ఉండాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శ్రీనివాస్ గారు. జై హింద్. జై హింద్. పుల్వామా దాడిలో వీరమరణం పొందినటువంటి సిఆర్పిఎఫ్ జవాన్లందరికీ మరోసారి నివాళులర్పిస్తూ జై హింద్.